వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ పావని. ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దానికోసం హోరాహోరీన పోటీ జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అందరం కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య ఉన్నాము. అసలు ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఈ ఏరియా నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు ఆయన మీద అలాగే ఎలక్షన్స్ మీద వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మా మొదటి ప్రశ్న, నవీన్ యాదవ్ గారికి ప్రత్యేకించి మీరు ఎందుకు సపోర్ట్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే ప్రజల్లో ఆయన మీద కొంత నెగిటివ్ అభిప్రాయం అయితే ఉంది. సో అయినప్పటికీ కూడా మీరు ఆయన్నే పోటీ చేయించడం అలాగే గెలిపించాలని అనుకున్న కారణం ఏంటో చెప్తారా సార్? అమ్మా, మంచి ప్రశ్న. నవీన్ యాదవ్ గారిని ఎందుకు గెలిపించాలనంటే 22 ఏళ్లుగా ఆయన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పేద ప్రజల గురించి, మధ్యతరగతుల గురించి ఆయన కుల మత భేదాలు లేకుండా అందరినీ ఒక దాటిగా తీసుకొచ్చి అందరికీ హెల్ప్ చేసుకుంటూ జూబ్లీహిల్స్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు మా జూబ్లీహిల్స్ వ్యక్తిని మేము గెలిపించుకుంటే అన్నా అంటే నేను ఉన్నా అని వచ్చే వ్యక్తి మాకు కావాలి. మాకు జూబ్లీహిల్స్లో ఇల్లు లేని వ్యక్తికి మేము ఓట్లు వేసుకొని మేము ఎటు తిరగాలి తల్లి? అదే నవీన్ అన్న గెలిస్తే ఒక చిన్న కూతేస్తే మా ఇంటికి వచ్చేస్తాడు, చిన్న కూతేస్తే మా డివిజన్కి వస్తాడు. మాకు ఏమున్నా, మంచి ఉన్నా చెడు ఉన్నా అన్నిటికీ నవీన్ అన్న మాకు అండగా ఉన్నాడు. మేము కూడా నవీన్ అన్నకు అండగా ఉన్నాం. లోకల్ వ్యక్తిని గెలిపించుకోవాలనే తాపత్రయం మా మైండ్లో ఉంది. ఇది మేము 18 ఏళ్ళగా వెయిట్ చేస్తున్నాం, నవీన్ అన్నని గెలిపియాలని. ఆ దేవుడు ఈరోజు మాకు అవకాశం ఇచ్చిండు అన్నని గెలిపించేది. 100కి 200% నవీన్ అన్నని గెలిపించుకుంటాం సార్. అంటే మీరు అనేది ఆయన సామాన్యులకు కూడా చాలా సుపరిచితులు ఆయన. సో వాళ్ళకు కూడా ఎటువంటి ఆపద వచ్చినా సరే సామాన్య ప్రజలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళగలిగే చనువు, పరిచయం అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆయన్ని ప్రజల నాయకుడిగా ఎన్నుకోవాలని అనుకుంటున్నారు సార్. మరి అలా అయితే ఇంకో క్వశ్చన్, ఇప్పటికి ఆయన 2 సార్లు పోటీ చేయడం జరిగింది, అలాగే ఓడిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా 3వసారి ఆయన్నే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకించి గల కారణం ఏదైనా ఉంటే చెప్తారా సార్? అమ్మ, 2 సార్లు ఓడిపోవడం జరిగింది అని అంటే ఇండిపెండెంట్ గా ఉండే అమ్మ. సార్కి పార్టీ సింబల్ లేకుండే, పార్టీ సింబల్ లేని వలన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి 20,000 ఓట్లు వచ్చిన దిశ ఈ ఉమ్మడి రాష్ట్రాలలో లేవు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి 20,000 ఓట్లు ఎక్కడ రాలేదు. మీరు ఏపీలో చూసుకోవచ్చు, తెలంగాణలో చూసుకోవచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఎక్కడన్నా 20,000 వచ్చినా మీరు చెప్పండి. అంటే మీరు అక్కడనే తెలుసుకోవాలి 20,000 ఓట్లు ఇండిపెండెంట్ కొట్టే అంటే ఆయన బలం ఎంతుందో, బలగం ఎంతుందో. సో అంచేత ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా తప్పకుండా ప్రజల విశ్వాసం ఆయన గెలిపించి నిలబెట్టుకోగలుగుతారని మీరు అనుకుంటున్నారు? రేవంత్ అన్న ప్రభుత్వం గరీబోళ్లకు చేసిన అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ స్కీమ్స్ కానీ అన్నీ మా నవీన్ అన్నకు తోడై, మేమందరం తోడై ఆయనని మినిమం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాం. మినిమం 1,00,000 ఓట్ల మెజారిటీతోని నవీన్ అన్నని గెలిపించాలనే సంకల్పంతో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి చూసారు కదండి. సో నవీన్ యాదవ్ గారు ఆయన సామాన్య ప్రజలకి అతి పరిచయస్తులని, చాలా ప్రీతిపాత్రులని, అలాగే అందరి సమస్యల్ని కూడా అలా అర్థం చేసుకుంటారు. ఆయన అర్థం చేసుకునే వ్యక్తి అని అందరికీ పరిచయం ఉండడం వల్ల ఆయన బై ఎలక్షన్స్ లో గెలవడం వల్ల కాంగ్రెస్ యాక్చువల్లీ ప్రో పావర్టీ పార్టీగా ఆల్రెడీ పేరు సంతరించుకుంది. సో అది నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ మన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.